అమ్మో ఏం చేస్తానవే? కళ్ళు పోయినా అయినా అప్పాలు చేస్తానా? అయినా నిన్నెవడరా వాడుకో ఇడికి రమ్మన్నది నూనె కాడికి. అబ్బా 2 ఇయరాదే. అయ్యో మొత్తం అయిపోయిన తినే వాగరా అదురా అని పాలన గంటగానం కొట్టుకుంటా అందా నాడు విడికెళ్ళి. అమ్మ ఇయ్యే అటు జరిగి మునుగు బాడకవు. నీ అవ ఏమియ్యరు. నీ అవ ఎండ ఏమన్నా చంపుతాందా? రాత్రి ఒకసారి పెడతా అంటే పగలైతే గింతగానం ఎండ కొడతా అంటే ఎట్లా చేసేది నీ అప్పాలు? ఓ పోషక్క ఇందో బాగా అప్పాలు చెప్తానంటున్నావు, ఏమేం చేస్తాలే? అబ్బా కొడక గీలంగా బొడ్డు వచ్చింది కాదు. ఏం లేదక్క, ఇగో ఇప్పుడే కేజీ పిండి ఉంటే పిల్లగాడు బాగా ఎడతాడని గీడికి వచ్చి కూర్చున్నా. గింతగానం ఎండ కొడతాంది, ఈ గిన్నె నాటి కోసం ఎండలో కూర్చుండేందుకు అని చూస్తానే ఓ గన్నే అయినా గవ్వే ఇక. అబ్బో ఈ బొడ్డిది అడుగుతానని ముందే అనుకున్నది కావచ్చు, గవ్వే అయినా ఏం చెప్తాంది ఇంట్లో దాచుకున్నదో అన్నో. మరి నువ్వేం చేసినవే అప్పాలు? గిన్నె బట్టక రాకపోయినావు వచ్చేటప్పుడు? ఏడ పట్టుకొచ్చుడు ఏం చేసుడు అవ్వా, ఏడ చేతనైతాంది, అన్ని కాళ్ళ నొప్పులు గుంజుడాయే. ఈ చక్కెర రోగం వచ్చిన కాంచి మనశ్శాంతి ఆడున్నది. నేనేం చేసినవ్వా? ఇంత ఇంత ఎవరన్నా పెడితే తింటదంతే. మొన్న పక్కింటి షావాలు లేదా అవ్వా, గామె గిన్నె చెక్కలు గిన్నె అరిసెలు గిన్నె సకినాలు పట్టుకొని వచ్చింది. ఇంకా అవే తినుకుంటా కూర్చున్నాయో పాపం పోరి మంచిదే. ఊరంతా హరిదాసు తిరిగినట్టు తిరగబడతా ఉంటివి, ఒక రకమా 100 రకాలు వస్తాయి. మరి ఏం చేస్తావా శాతగానప్పుడు? ఏం లేదు ఇట్లా కూర్చొని పోదామని వచ్చిన. ఇప్పుడే ఇంతంత తిన్నా అన్నము, ఇక పొయ్యి మీద కంచుడు పెట్టినావు కదా, పొగలు వెళ్తానే ఏందా అని చూద్దామని వచ్చినంతే. ఓ కొడక దీని కళ్ళు పడితే సర్వనాశనం. అగ చూడు దీని కాడుగా ఎట్ట చూస్తాంది అప్పాలకేసి. అబ్బో దీని మోరగాల అగ చూడు పంది తిన్నట్టు ఎట్లా తింటాందో గడ కూర్చొని. అడుగుడు లేదు మన్ను లేదు, మందింటికి వచ్చి ఇది ఏం తిండి ఊసి దీని సిటగొయ్యా. ఏందక్క ఉప్పు సరిగ్గా పట్టలే, కింతే కారం వేసినావు, మామూలు లేదు ఏం లేదు ఇందులో. ఇంత నీ తద్దినం వేసినా మంచిగా ఉండదురా. ఏందే? ఏం లేదు, అన్నకి ఉప్పు ఎక్కువ నచ్చదా అంటాన్నే. ఆయనకి బీపీ ఉన్నది కదా, బీపీ, మరి ఉప్పు ఎత్తే ఎట్లా? ఏమో ఈ మధ్య షుగర్ కూడా ఎత్తలేవు. ఇంత నోరు కూడా పొక్కులు ఎత్తే పర్ర పర్ర పంది లెక్క తినకుండా మంచిగా ఉంటుంది. దీనికి సంపాదించుకున్న దానికైతే తెలుస్తుంది, ఈ లంగబొడ్డికి ఏం తెలుస్తుంది ఇల్లు తిరిగి తినేది. బాబా లేకున్నాయే మంచిగా కరకరలాడతా. ఏమి చేసినావా అక్క గింత మంచిగా ఉన్నాయి? బా ఏమన్నా ఉన్నాయి అప్పాలు, తింటా అంటే తినబుద్ధి అవుతుంది. అగో దీని మోర మురుగా మొత్తం మీద దీని పాడైద్దా ఏంది? పర్ర 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 పంది తిన్నట్టే తింటాంది కదా, ఓ దీని తినని చెయ్య. దీని లేకిరి ముఖాల చెప్పు. అరే రాములా, ఇది ఖాళీ చేసినట్టే ఉన్నది కదా, దీన్ని ఏం చేయాలి నేను ఇప్పుడు? పిండి అంత తడిసిపాయే, పొరగాళ్ళకి లేకపాయే, ఇది పర్ర తింటాంది కదా. గీ కారపుస్తను చాలుతావా అవ్వ? నేను గవ్వలు చేసినట్టున్నావు, గాయని పట్టుకరా రాదు. నీ పిండం పిచ్చుకులకి వెయ్యగానే ఆడదచ్చినాయి నువ్వు జావా. ఏమో అంటాను. ఏం లేదే, పావు కేజీ పిండితోనే చేసిన. పిల్లగాడు అడిగితే ఏమున్నది అన్న ఊనో పిల్లగాడు కలిసి మొత్తం తిన్నారు నైటు. నాకు రెండే ఉంచిళ్ళు, ఇక నేను కూడా 2 తిన్నా. ఏందోనే వట్టిగానే అయిపోతా అండే మంచుకు, నేను అందరు తిన్నారు. అబ్బో నీ చెయ్యి మాగుంటదే, కమ్మగా చేస్తావు నువ్వు ఏదైనా. ఇల్లు తిరిగి తినే బొడ్డికి కమ్మదనమేడా దరిద్రమేడా? ఇది నా పానానికి దాపరమైంది, మా ఇంటికి వచ్చి పాడైంది. ఇది నిన్న రాకపాయే, 4 గవ్వలు తిని మొరణ కొట్టేదాన్ని. కొన్ని పెట్టి అక్క ఇక పట్టుకొని పోతాయా, అన్నకి ఏం లేవు తినడానికి. ఏ పిల్లగాడున్నాడు కదా గిన్నెని పెట్టి నేను చేసినప్పుడు పట్టుకత్తా. కానీ నువ్వెప్పుడు చేయాలి నీ లంగ బొడ్డి? నువ్వు ఎందుకు చేస్తావు? మంది మీద పడి తిరిగేదానివి. ఆడాడ తిరుక్కుంటా మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నాయని ఖాళీ చేసిపోతా అంటివి, నువ్వెందుకు తెస్తావు? దీని ముచ్చట మునిగిపోను. ఇది ముచ్చట్ల పెట్టి పర్ర అప్పటి నుంచి బేషన్ సగానికి ఖాళీ చేయబట్టింది. దీని తాత సొమ్ము అనుకుంటాందా, దీని బాబు సొమ్ము అనుకుంటాందో, మరి దీని మొగడు సంపాదించి పెట్టిండు అనుకుంటాందో. పిండెవడు పట్టియాలి, నూనె ప్యాకెట్లు ఎంత గాలాలి, కారం ఎంత పట్టాలి, ఉప్పు ఎంత పట్టాలి? రావులా ఇది ఎక్కడ తిండి దీంది? 4 వేసుకొని పోయా కొంగులా. అరే మరి పోయి ఎత్తనే ఇక పొయ్యి అటే ములుగు, ఇటు చావకు నేను గంగల దొయ్య. పొద్దున లేసి ఓని ముఖం చూసి నొగ్గి జిట్టి కళ్ళదాని కళ్ళల్లో పడ్డం కదా, దీని పిండం పిచ్చుకలకేయ్యా. మా దండ ఆడదో